సినిమా సూపర్ ఉంది. హాయ్ మా మిట్టపల్లి సురేందర్ అన్న, ఓ రాంబాయి నీ మీద నాకు మనసు ఆయనే సూపర్గా రాసిండు. థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ సార్ వేణు సార్ అండ్ మన డైరెక్టర్ గారు అమీర్పేట్ల డ్రైవర్ ఇప్పుకొని తిరుగుతాను కాబట్టి సార్ వద్దు సార్ ఇటువంటి పనులు చేయకు, సూపర్ ఉంది మూవీ, ఎక్సలెంట్. లాస్ట్ క్లైమాక్స్లో అయితే చాలా బాగా ఏడిపించారు. థ్యాంక్స్ టు సార్ డైరెక్టర్. ఫ్యామిలీ తోటి చూడవలసిన సినిమా, సూపర్ ఎక్సలెంట్గా ఉంది మూవీ, ఎక్సలెంట్ సూపర్ ఎక్సలెంట్. అసలు మ్యూజిక్ అయితే అసలు బీభత్సంగా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్ అండి. మా మిట్టపల్లి సురేందర్ అన్న రాసిన సాంగ్ రాంబాయ్ సాంగ్ ఎక్సలెంట్ అండి, సూపర్. థ్యాంక్ యూ. రాజు వెడ్స్ రాంబాయ్. నేను చాలా చాలా రోజుల తర్వాత ఇలాంటి సినిమా చూడలే అన్న. రాజు అండ్ రాంబాయ్ వాళ్ళిద్దరి క్యారెక్టర్ మాత్రం నిలిచిపోతుంది. రియల్ రియల్ లవ్ స్టోరీ అంటే ఇది రా అంటే మనం చాలా సినిమాలు వస్తాం అన్న. విలేజ్ లో ఒక రియల్ స్టోరీని చూపించింది భయ్య. అండ్ హీరోయిన్ రియలిస్టిక్ గా అరే ఏం సినిమా తీసిండ్రా నా డైరెక్టర్. నేను చాలా రోజులు చాలా సినిమాలు కానీ 200 300 పెట్టుకున్నా. 100 రూపాయలతో ఉన్న మంచి కంటెంట్ చాలా చాలా బాగుందన్న. స్టోరీని చూడండి అన్న, చాలా బాగా నచ్చింది. అండ్ అన్న హైలైట్స్ మాత్రం క్లైమాక్స్ మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. చాలా సినిమాలో క్లైమాక్స్ మాత్రం ఏ సినిమాలో మీరు ఎక్స్పెక్ట్ చేయరు. అంటే ఇప్పుడు లవ్ చేసుకుంటారన్న అంటే తండ్రి చంపేస్తాడు, ఇద్దరు చనిపోతారు కానీ ఈ సినిమాలో అసలు వాళ్ళకి ఒకటి వస్తుంది అన్న, చెప్పొద్దు కానీ అది రివీల్ చేయదు కానీ సినిమాకి మైనస్ కానీ అది చూడండి భయ్య. లాస్ట్ 30 minutes ఒక్కొక్కటి గూస్ బంప్స్ వస్తుంది. పక్కా కళ్ళ నీళ్లు తెచ్చుకొని ఏడ్చి సినిమా నుంచి బయటికి పోతారు భయ్య. అది తీసిన భయ్య డైరెక్టర్. అండ్ మెయిన్ ఇంకోటన్నా అంటే హీరోయిన్ తండ్రి క్యారెక్టర్ వేసిండు. అరే ఏంద్రా నన్ను కుంటుకుంటా వస్తే 15 నిమిషాలు ఒకసారి వస్తాడు. ఆయనకి అందరు భయపడతారు, ఆయన వస్తేనే భయం అనిపిస్తుంది. అరే ఏం యాక్టింగ్ చేసిండు ఆయన, చైతన్య అనుకుంటా మన డిజైటిల్ వాళ్ళ అన్న, ఏం క్యారెక్టర్ చేసాడు సార్ మీరైతే యాక్టింగ్ కి చంపేసి. అంటే మన తెలుగు ఇండస్ట్రీలో మరో యాక్టర్ వచ్చాడు, తెలుగు ఇండస్ట్రీలో ఒక విశ్వరూపం నా మేనేజర్. ఆయన కన్నల్లా ఆయన యాక్టింగ్ చేసేది అసలు కానీ వాళ్ళు అసలు ఇంటర్వెల్ సెంటిమెంట్ మాత్రం ప్రతి ఒక్కరు ఏడిపించేస్తారు. అసలు ఇంత రియల్ గా తీసిన డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ ఇంకోటి, ఈ సినిమా బాగా లేకపోతే నేను చెడ్డి మీద అమీర్పేటలో తిరుగుతానన్నా, ఇది చెప్పినావు సార్ మీకు మాత్రం హ్యాట్స్ ఆఫ్. మీరు చెడ్డి మీద తిరగాల్సిన అవసరం లేదు, రేపు కార్లో తిరుగుతారు. అంత మంచి కంటెంట్ ఇచ్చిళ్ళు. ఎందుకంటే చాలా మంది నెగిటివ్ గా పోట్రేస్తున్నట. అరే ఇలాంటి రియల్ స్టోరీ, అది ఫేక్ స్టోరీ కాదు, రియల్ స్టోరీ రియల్ గా రియలిస్టిక్ గా చూపించిళ్ళు. మనకు కావాల్సింది అదే కదా. 500 కాదు 100 రూపాయలు పెట్టిన ఫస్ట్ టైం అన్న. ఐమాక్స్ లో 100 రూపాయలు పెట్టి ఏ సినిమా ఇస్తారన్నా అసలు చూసిన. ఆయన ఇంకోటన్నా అసలు ఆ సాంగ్ లోపల నుంచి చూస్తారు రాజు వెడ్స్ రాంబాయ్ ఆ సాంగ్ అసలు కళ్ళ అసలు ఆ సాంగ్ ఎమోషనల్. వాళ్ళిద్దరు కొత్త యాక్టర్ కి మంచి అవకాశం వచ్చింది, మంచి లైఫ్ వచ్చింది. చాలా చాలా బాగుంది. రాజు వెడ్స్ రాంబాయ్ ఒక RX100 ఒక అర్జున్ రెడ్డి తర్వాత ఆ రేంజ్ లో ఉన్న సినిమా ఇది. సో పబ్లిసిటీ బాగా చేశారు. యూత్కి అయితే ఈ సినిమా బాగా నచ్చుద్ది. మీకు సెకండ్ షో కూడా టికెట్లు దొరకడం చాలా కష్టం. అసలు మంచి బ్లాక్ బస్టర్. డైరెక్టర్ మనం ఛాలెంజ్ చేసాడు బట్టలు తిరుగుతా సినిమా బాగోపోతే అని. సో డైరెక్టర్కి అవసరం లేదు, మంచిగా పట్టు బట్టలు వేసుకుని తిరుగుతాడు అప్పటి నుంచి. సో బ్యాండ్ కూడా నేను అసలు మామూలుగా రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా వెళ్దాం అనుకుంటే ఏముంటుందిలే సినిమాలో బొక్క అనుకున్నా కానీ నన్ను మాత్రం బొక్కబోర్లో పడుకోబెట్టింది సినిమా. అంటే అంత బాగుందని చెప్తున్నా. సో సినిమా మంచి బ్లాక్ బస్టర్. 2 సాంగ్స్ 3 సాంగ్స్ ఉన్నాయి కానీ నాకు అందులో బాగా నచ్చింది రాంబాయి నీ మీద నాకు మనసాయి అని ఉంది. అదైతే అసలు ఈ ఇయర్లో మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది సాంగ్. నా కొడుకు నాకు కనిపిస్తే మామూలుగా కుంటుకాలతో చేశాడు, నేను 2 కాలు నరికేస్తా. అసలు నాకు అంత కోపం తెప్పించాడు. ఒక క్లైమాక్స్లో ఫాదరు ఏ కూతురికి చేయని ఒక పని చేస్తాడు బొకడాగాడు. సో వెంకన్న క్యారెక్టర్ అయితే బాగా పేలింది. ఆ క్యారెక్టర్ ఎంటర్ అయినప్పుడల్లా ఆడియన్స్ అయితే కేకలు ఏళ్ళే, థియేటర్స్ అయితే తగలబడిపోయింది. నిజంగా అదిరిపోయింది సినిమా. రాజు వెడ్స్ రాంబాయి యూత్కి బాగా నచ్చుద్ది. నేనైతే 5కి 5 ఇస్తా రేటింగ్. అందరూ చూడాలి సినిమాని. రాంబాయ్ మూవీ చాలా బాగుందండి. కానీ కొత్త హీరో అని చెప్పేసి చాలా వరకు అనుకుంటుండొచ్చు మీరు. కానీ ఉప్పెన సినిమా కొత్త హీరో కదా, ఆ టైపు ఇతను తీసుకున్నారు. కానీ ఇందులో వెంకన్న పాత్ర మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎక్సలెంట్ అసలు మూవీ. ఇందులో సాంగ్స్ మాత్రం హైలైట్ ఉన్నాయండి. సీన్స్ మాత్రం అసలు వేరే లెవెల్. కానీ చాలా అంటే చాలా బాగుంది. ఈ సినిమా మాత్రం అయితే వచ్చిన దాంట్లో ప్రతి ఒక్కరు చూడొచ్చు. థియేటర్లో చూస్తే మీకు ఆ ఎఫెక్ట్ కనిపిస్తుందండి. నిజంగా స్టోరీ కానీ అండ్ కాన్సెప్ట్ కానీ సాంగ్స్ కానీ అండ్ డైరెక్టర్ గారు తీసిన విధానం కానీ చాలా బాగుంది. కానీ కొత్త హీరో అన్నారు,
కొత్త హీరోనే అండి. నిజంగా బాగుంది సినిమా. ప్రతి ఒక్కరు చూడండి. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే కొత్త హీరో కాబట్టి స్టోరీని రివీల్ చేయదలుచుకోలేదు. మీరు థియేటర్కి వచ్చి చూస్తే బాగుంటుందండి నా ఫీలింగ్. కానీ ఎందుకంటే ఐబొమ్మ పోయింది, ఇప్పుడు ఐబొమ్మలో వస్తుంది కదా చూద్దాం కదా అని చెప్పేసి అనుకోకండి. ఐబొమ్మ వస్తలేదు, ఓపెన్ అవుతలేదు. కాబట్టి మూవీ రూల్స్లో కూడా రాదు, ఇప్పుడు అంతలా టైం పడుతుంది. కానీ మీరందరూ ప్రతి ఒక్క ఆడియన్స్ ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్కి వచ్చి చూడండి. నా కోరిక మేరకు ఇంకో 1 monthలో టికెట్ల రేట్లు కానీ థియేటర్లో ఫుడ్ రేట్ కానీ తగ్గిస్తారనుకుంటున్నా. తగ్గించండి సార్, మాలాంటి సామాన్యుల కోసం, మాలాంటి పేదవాళ్ళ కోసం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.